బాబీ గారు Pragya. ఫస్ట్ టైం పాపం అమ్మాయిని అడుగుతున్నారు ఆగన్నా. Hi. So going by the trailer and also the posters which we saw, you seem to be playing two different variations. One is police officer's wife and one is Daku's wife again. So what was the thing like? Are there two variations or? Only 5 days left. 5 days. This mystery will be solved. I just want to say a huge thank you to Bobby sir for having given me such a different character. It is completely de-glam, so powerful, so performance oriented that, you know, initially I didn't think I could do it, but I think every day on set I just surrendered to his vision and it just unfolded so beautifully. Before I knew it, I became Kaveri. So what you're going to see on the 12th of Jan is going to answer all your questions. Whether there are two variations or not, I feel it's one of the most memorable characters that I've played, and I'm truly grateful. Shweta. Hi. Again, after seeing the trailer and some posters, you seem to be the opposite side of Dagu and helping him. So I seem to be. in the opposite side of Dagu, You thought that from the trailer? yeah, Oh, maybe no. you're wife of Bobby Deol or something in that lines. No? My character is Nandini. That's all I can That's say. all you can now. say. Yeah, Okay. no. అంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తే దెన్ there's nothing to look forward to కదా. Okay. All I can say is that this is a character to look forward to and it adds a lot to the film. So yeah, Thank you. thanks. బాబీ గారు మైసెల్ఫ్ Yeah. యశ్వంత్ అండి డైరీ కల్చర్ ఛానల్. Brother. సో ట్రైలర్ అనేది చాలా విజువల్ ఫీస్ట్గా ఉంది ఫ్యాన్స్కి అయితే. సో పర్టికులర్ సీన్ చూస్తే అందరూ ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో, పాప వచ్చి అందరూ ఆయన డాకు అంటారు, మమ్మల్ని మాత్రం మాకు డాకు మహారాజా అని ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అనేది మీరు ఒక ప్రామిసింగ్గా చూపించారు. క్యారెక్టర్ అనేది ఒక ఎలివేషన్ ఇలా ఒక కార్లో ఇంచాను ఐస్ మాత్రం కాంటాక్ట్ చూపించారు, ఆ ఐ కాంటాక్ట్ చూపించారు. సో ఆ సీన్ చేసేటప్పుడు అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? బాలకృష్ణ గారు ఊహించుకున్నారా? ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతున్నా తీసారా? యా, తీసినప్పుడు ఖచ్చితంగా ముందు బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన తప్ప ఇంకెవరు వస్తారు తమ్ముడు. ఆయన దృష్టిలో పెట్టుకొని రాసాము, తీసాము. ఇప్పుడు బాబీ గారు ఆ, మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జానర్ చేద్దాం, ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిపేర్ చేశారో, అలాగే ఇంతకుముందు చైల్డ్ సెంటిమెంట్ కూడా భగవంత్ కేసరిలో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే? ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు ఓ మంచి సినిమా తీయాలి. ఆ, నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు వేరే తర్వాత నేను చేస్తున్నాను చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ అయ్యే ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 films బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం. మీ లాస్ట్ సినిమా మెగాస్టార్తో వాల్తేరు వేరే సంక్రాంతి హిట్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏ హీరో ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అప్పుడు థింక్ చేస్తాను. ప్రజ్ఞ. సురేష్ గారు. హాయ్ అండి. Hi, sir. జనరల్గా బర్త్డేకి హీరోలు అగ్ర హీరోలు సినిమాలు రిలీజ్ డేట్లు వస్తూ ఉంటే పెట్టుకుంటూ ఉంటారు. సో హీరోయిన్గా మీకు ఫస్ట్ టైం బర్త్డేకి మీ సినిమా రిలీజ్ అవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతారు? సస్ మెమరబుల్ బర్త్డే గురించి అడిగితే ఏం చెప్తారు? Definitely. I think it's the most beautiful coincidence because I don't think they ever have a release basis a heroine's birthday, but I think it's the best coincidence ever. So I'm very excited. Actually, just on the way to this press meet, I was talking to my sister, and she's like, Pragya, what is your plan for your birthday? And I was like, I forgot about my birthday, you know, completely, because I'm like, I have to watch the movie first day, first show. I have to be with my team. And she's like, do you have an outfit to wear? I'm like, no. I have promotion clothes. So I'm very, very happy, very excited, very grateful for our film to be releasing this Sankranti. And it's a wonderful, memorable thing, I think. I will look back to this day. You all please make this movie a big, big success so that it's a really happy birthday for me. Yeah, hi Shraddha. Hi. Yeah, hi. This is Rani from Telugu 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. Oh, thanks, బాబీ గారి సెలెక్షన్ అదిరిపోయింది బాలయ్య గారి కాంబినేషన్కి.
అండ్ మీరు మెకానిక్ రాకీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. శ్రద్ధ బిఫోర్ మెకానిక్ రాకీ బిఫోర్ ఒకలా ఉంటే శ్రద్ధ తర్వాత మీరు మెకానిక్ రాకీ తర్వాత చేసిన క్యారెక్టర్ చాలా అదిరిపోయింది. డాకు మహారాజులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సో ఎనీ నెగిటివ్ షేడ్స్ ఆర్ ఎనీ పాజిటివ్ షేడ్, అంటే పాజిటివ్ షేడ్లోనే చేశారా నెగిటివ్ షేడ్స్? ఎమోషనల్ షేడ్ ఉంది, ఒక పెద్ద ఎమోషనల్ షేడ్ ఉంది. అంటే ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు నా క్యారెక్టర్తో, అండ్ షీ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ యూ టు టియర్స్, అలా ఒక క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అండ్ అవును, దెర్ ఇస్ అ ప్రీ మెకానిక్ రాకీ, పోస్ట్ మెకానిక్ రాకీ శ్రద్ధ. నాకు కూడా అలానే అనిపిస్తుంది. బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫన్, సూపర్ ఫన్. సార్కి ఏమి అంటే హీ జస్ట్ మేక్స్ ఫ్రెండ్స్ లైక్ దాట్. వాళ్ళకి యూ జస్ట్ సిట్ డౌన్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టాక్ అండ్ ఎంగేజ్ యూ ఇన్ కాన్వర్జేషన్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. వాళ్ళు ఇనిషియల్గా నాకు చాలా నర్వస్నెస్ ఉండేది, కానీ ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో స్టార్డమ్ ఇన్ హిమ్. అందరూ everyone looks at him as a star, but he is just himself. He is a regular person. He wants to make friends with everybody. Ala. Babu garu. You already had the working experience with Balakrishna garu. So Daku Maharajlo malli work చేశారు. So ఏమైనా differences చూసారా? So ఎలా ఉంది sir the experience? Actually, I also thought there might be some difference because, you know, every film set is different, every director is different, environment on every film set is different. So I also thought that, you know, let me see if Sir is the same person on Daku Maharaj set. And I was honestly, first day I was a little bit scared because I was like, I don't know how he will be on this film. But the minute I entered, he is the same. He is like a powerhouse of energy. He's the most positive, sweetest person I've ever worked with. And genuinely one of the most respectful actors that I've worked with. I have never, the way he behaves, I don't want to get into details, but you know, every time I walk in or any of us walks in, he'll stand up and say, "Good morning." He doesn't need to do that. You know, he is a superstar and he can just be like, "Hello," that's also enough. He'll get up every time he finishes shoot, he will come and say, "Bye, I will see you tomorrow." He's the nicest, kindest, most energetic, most positive person, and definitely a powerhouse performer on screen. He is a chameleon. When I was shooting with him in Akhanda, in the first part there's a Murli Krishna character. He was different. In Akhanda, when he becomes a Gori character, in the second half, he completely transformed. I could not recognize him. And here, when he's Daku, I can't, for 1 second also, he doesn't get out of character. So he is a magical performer. So I really look up to him. I have a lot of respect for him. But I also really admire him for the person that he is. Any special dance number with Balakrishna garu? Very greedy you are. One dance number you have, na?